తండ్రులు తల్లులు ప్రార్థించండి. వివాహ వయస్సు వచ్చిన బిడ్డలు మీ ఇంట్లో ఉన్నారా? 18 సంవత్సరాలు దాటినటువంటి బిడ్డలు మీ ఇంట్లో ఉన్నారా? ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ వయసు 18 సంవత్సరాలు దాటిందా? ఖచ్చితంగా మీ భవిష్యత్తును గూర్చి మీరు ప్రార్థన చేయాలి. భవిష్యత్తులో మీరు చేసుకోబోతున్నటువంటి అమ్మాయిని గూర్చి అబ్బాయిని గూర్చి ఇప్పటి నుంచే ప్రార్థన చేయటం అత్యవసరం. 18 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను చేసుకోబోయేటటువంటి నా భార్య కోసం నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నాకంటూ ఒక జీవిత భాగస్వామిని నువ్వు ఎక్కడో ఏర్పాటు చేసుకున్నావు. తను ఎక్కడో ఉంది కాబట్టి ఇప్పటి నుంచే తన కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి నా 18వ ఏట నుండి వివాహం కాక మునిపే, అంటే వివాహము 27వ సంవత్సరంలో నాకు అయ్యింది. వివాహం కాక మునుపు 9 సంవత్సరాల ముందు నుండే ప్రార్థన చేయటం ప్రారంభించాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీకు 18 సంవత్సరాలు వయసు వచ్చిందా? అయితే ప్రార్థన చేయండి. మీ లైఫ్ పార్ట్నర్ గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, మీరు మీ ఇంట్లో కుటుంబంగా కూడుకున్నప్పుడు, అమ్మ నాన్నతో మీరు ఉన్నప్పుడు, ప్రభువా ఎక్కడున్నాడో నా రాజు అని రోజు ప్రార్థన చేయకండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఒంటరిగా ఉన్న ప్రభువుని అడగండి. లేకపోతే అమ్మకు నాన్నకు భయం వేస్తుంది. ఇది ఇప్పుడే ప్రార్థన మొదలు పెట్టిందంటే ఎక్కడో ఏదో మొదలు పెట్టింది, పనికి మారింది. ఏమిటే నీ సంగతి? ఏంటి ప్రార్థన చేస్తున్నావు? నా రాజు రోజు అంటున్నావు, ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు. ఇలాంటి ప్రార్థనలు వ్యక్తిగతంగా చేసుకోవాలి. తమ్ముళ్ళు, 18 సంవత్సరాలు మీరు దాటిన తర్వాత ప్రార్థన చేసిన, ప్రభువా నా జీవితంలో ఒకరోజు వివాహం జరుగుతుంది. ఎవరినైతే నేను వివాహం చేసుకోవాలి అని నువ్వు నిర్ణయించావో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎక్కడో పుట్టే ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, తన చుట్టూ కంచి వేసి కాపాడండి అని ప్రార్థన చేయడం తప్పు కాదు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను నా ఫ్రెండ్స్తో పాటు మధ్యాహ్నం మెస్కి వెళ్ళి భోంచేస్తూ ఉన్నప్పుడు నా ఎదురుగుండా కూర్చున్నవాడు సడన్గా భోంచేస్తూ ఆపేశాడు. అలా ఆపేసి ఏమైందో ఏమో కానీ ఇంతేవాడు ఇలా చూస్తూ ఉన్నాడు. ఏమైంది వీడికి ఇలా చూస్తున్నాడు అని చెప్పి వాడిని, ఎరా ఏమైంది అలా చూస్తున్నావేంటి? ఏమోరా పిచ్చిది, ఎలా ఉందో ఏమో అన్నాడు. నాకు అర్థం కాక, పిచ్చిది ఏమో ఎలా ఉందో ఎవరి గురించిరా? అదేరా మా మావయ్య సరిగా చూసుకుంటున్నాడో లేదో. అరే ఏం మావయ్యరా? అప్పుడు వాడు అంటున్నాడండి, ఏ మావయ్య ఏమిటి? మా మావయ్యే అన్నాడు. మీ మావయ్య ఏ మావయ్యరా? అదే నా కూతురు ఇవ్వబోతున్నాడే ఆ మావయ్య. ఏంటి నీకు ఆల్రెడీ మావయ్య, నువ్వు చేసుకోబోయే అమ్మాయి, ఇవన్నీ ముందుగా తెలుసా నీకు? ఏమోరా ఎక్కడుందో నాకేం తెలుసు. మరి ఇదేమిటిరా అంటే, ఎక్కడో చోట ఉండే ఉంటుంది కదరా అని చెప్పి మళ్ళీ గాల్లో చూసుకుంటూ, సరిగా అన్నం పెడుతున్నాడు లేదో, సరిగా చూసుకుంటున్నాడు లేదో, పిచ్చిది ఎలా ఉందో. అప్పుడు నాకు అనిపించింది, పిచ్చోడు వీడికే ఇంత ఆలోచన ఉంటే మరి నేను కూడా ఆలోచన కలిగి ప్రార్థన చేయాలి కదా అని చెప్పి అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. తమ్ముడు, పిచ్చిది ఎలా ఉందో, అమ్మ చెల్లి ఆ పిచ్చోడు ఎలా ఉన్నాడో, గడ్డం మాసిపోయి. ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. దుష్టుడు ముట్టకుండా, అబ్బాయిలు కూడా పడకుండా, అడ్డమైన తిరుగుళ్ళు తిరగకుండా, అడ్డమైన స్నేహితులతో వెళ్లకుండా, పెళ్లి కాక మునిపే పాడైపోకుండా, నువ్వు ఎవరినైతే చేసుకోవడానికి దేవుడు నిర్ణయించాడో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం తప్పంటారా? ప్రభువా, నేను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి పాడు పనులు చేయకుండా, ప్రేమ దోమ అని చెప్పి అమ్మాయిలు కూడా పడకుండా, అమ్మాయిలను మోసం చేయకుండా, అమ్మాయిల జీవితంతో ఆటలాడకుండా, తన శరీరాన్ని పాడు చేసుకోకుండా, ప్రభువా ఆ అబ్బాయిని కాపాడిన ఆయన ప్రార్థన చేయడం తప్పు కాదు. తండ్రులు తల్లులు, మీ బిడ్డల వివాహ విషయంలో దేవుడు తన చిత్తము చేయులాగున రేపటి దినాన మీ తల మీద నొప్పులు పోయకుండా మీకు ప్రశాంతతనిచ్చేటటువంటి కోడల్ని దేవుడు మీకు ఇచ్చులాగున, అల్లుడిని దేవుడు మీకు ఇచ్చులాగున
మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. వివాహ విషయంలో ప్రార్థన చాలా 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 అవసరం. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే అబ్రహాము ఓ నిర్ణయం తీసుకున్నాడు, మా అబ్బాయికి ఆత్మీయురాల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, అన్యురాల్ని ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తి లేదు. మొదటి నిర్ణయం. 2, ఒక బాధ్యతను అప్పగించినటువంటి దాసుడు నాహోరు అనే పట్టణానికి వచ్చినప్పుడు, అనగా అబ్రహాము యొక్క సహోదరుడు నాహోరు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా యజమాని నన్ను నమ్మి పంపించాడయ్యా, నా యజమానికి ఒక్కగానొక్క కొడుకయ్యా, ఇస్సాకుకు తగినటువంటి చక్కని ఆత్మీయురాల్ని, చక్కని సంబంధాన్ని దయచే ప్రభువా. ప్రయత్నంలో ప్రార్థన. మీరు ఏ ప్రయత్నం చేసినా ప్రార్థనతో ప్రయత్నం చేయండి. అప్పుడు తాను ఒక సూచన అడుగుతున్నాడు. ఏమిటి ఆ సూచన అంటే, అయ్యా నా ఎదురుగుండా కొంతమంది యవనస్తులు వస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, అమ్మా కొంచెం నాకు నీళ్లు పోస్తావా అని అడిగితే, నువ్వు తాగు నాయనా, నీకు మాత్రమే కాకుండా నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేదిపోస్తాను అని ఏ అమ్మాయి అయితే అంటుందో ఆ అమ్మాయే నువ్వు నా యజమానునికి కోడలుగా ఏర్పరచుకున్నావు అని చెప్పి ఒక సూచనగా అడిగాడు. కొన్ని సందర్భాల్లో మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సూచనలు అడగడం తప్పేమీ కాదు. గిద్యోను కూడా సూచన అడిగాడు. ఇప్పుడు అబ్రహాము దాసుడు కూడా సూచన అడుగుతున్నాడు. ఒక సందర్భంలో మన మందిర స్థలాన్ని నేను కొనుగోలు చేయడానికి తీర్మానం తీసుకున్నప్పుడు ఈ మందిర స్థలాన్ని చూశాను, ఇది దేవుడిచ్చే స్థలం అని చెప్పి నమ్మాను, దీన్ని ఖచ్చితంగా కొనాలని చెప్పి తీర్మానం తీసుకున్నాను, అలాగే కొనబోతున్నాం. ఇది పక్కన పెట్టండి. ఆ రోజుల్లో పరిచర్య కోసం ఒక కారు కొనాలి అని చెప్పి నేను సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి వెళ్ళాను. అక్కడ మారుతి డిజైర్, స్విఫ్ట్ డిజైర్ సెకండ్ హ్యాండ్ గోల్డ్ కలర్లో ఓ కారు ఉంది, చాలా బాగుంది సెకండ్ హ్యాండ్ కారు. ఆ సెకండ్ హ్యాండ్ కారు చూశాను, చాలా కార్లు ఉన్నాయి, ఇది నాకు బాగా నచ్చింది. ఆ కారులో అమ్మేటటువంటి వ్యక్తి సీట్లో కూర్చుంటే ఎవరో ఇద్దరు అతని ముందు కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి అక్కడ సీట్లో కూర్చొని, నేను మీ కార్లు చూశాను, అందులో మారుతి స్విఫ్ట్ డిజైర్, మారుతి డిజైర్ కారు నేను కొనాలనుకుంటున్నాను, గోల్డ్ కలర్ కార్ అది నాకు నచ్చింది అని అంటే, అప్పుడు ఆ మేనేజర్ చెప్పింది ఏమిటంటే, సారీ అండి, మీ ముందు కూర్చున్నటువంటి ఆ ఇద్దరు అదే కారు అడిగారు, అంతేకాకుండా వాళ్ళ కారు కొనడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు, రేపు వచ్చి మిగతా అమౌంట్ ఇచ్చేసి ఆ కారు పట్టుకెళ్ళిపోతారు, కాబట్టి ఆ కారు మీకు అమ్మే అవకాశం లేదు, ఆల్రెడీ అది అమ్ముడైపోయింది అని చెప్పాడు. అదే రోజు మార్నింగ్ మన స్థలాన్ని గురించి ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే, మీరు ఏ స్థలం అయితే కొనాలని ఆశపడుతున్నారో ఆ స్థలం విషయంలో మీరు డ్రాప్ అయిపోండి, అది మీకు ఇంకా దొరికే అవకాశం లేదు, దాని గురించి మీరు ఆలోచనలు మానేసేయండి, ఆ స్థలం మీకు కొనడానికి ఉండదుక, మీకు దొరికే ఛాన్స్ లేదు అని చెప్పి ఎవరైతే చూపించాడో ఓనర్స్ దగ్గరికి తీసుకెళ్ళాడో అతనే మళ్ళా వచ్చి ఈ స్థలం మీకు దొరకదండి, అవకాశం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నువ్వు ఇస్తానన్న మందిరం స్థలం నాకు చూపించావు, ఇదే మందిర స్థలం అన్నావు, ఇది కొనాలని ఖచ్చితంగా నిర్ణయం తీసేసుకున్నాను, ఇప్పుడు ఆ స్థలం దొరకదని చెప్పేసి ఆ స్థలాన్ని చూపించిన వ్యక్తి లేక ఓనర్స్ని పరిచయం చేసిన వ్యక్తి వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు, సారీ అండి ఆ స్థలం మీకు దొరికే అవకాశం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను కారు కొందామని చెప్పి వెళితే, సారీ అండి ఆ కారు మీకు దొరికే అవకాశం లేదు,
అది వేరే వాళ్ళు కొనేసుకున్నారని చెప్పి అతను చెప్పాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, కారు వేరే వాళ్ళు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారు, రేపు వచ్చి వాళ్ళు ఆ కారు తీసుకెళ్ళిపోతారు అని ఏ మేనేజర్ అయితే నాకు చెప్పాడో అదే మేనేజర్ మళ్ళీ నాకు ఫోన్ చేసి, అయ్యా నేను అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి మాకు ఈ కారు అవసరం లేదు అని ఆ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్ళిపోవాలి. మేనేజర్ నాకు ఫోన్ చేసి, మీరు అనుకున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ గోల్డ్ కలర్ కారు వచ్చి పట్టుకెళ్ళండి, దాన్ని కొనాలనుకున్న వాళ్ళు మనసు మార్చుకున్నారు అని ఖచ్చితంగా ఆయన చెప్పాలి. అలాగే అది జరిగితే జారిపోతున్న ఈ స్థలం కూడా తిరిగి మళ్ళా నాకు వస్తుంది అని నేను నమ్ముతాను అని ప్రార్థన చేశాను. దేవుని మందిరం కోసం చూసిన కొనాలనుకున్న స్థలము కాస్త చేజారిపోతుంది. పరిచర్య కోసం కొనాలి అనుకుని ఆశపడి సెలెక్ట్ చేసిన కారు చేజారిపోతుంది. నేను చేసిన ప్రార్థన ఏమిటంటే, ఆ కారు మళ్ళా నాకు దొరకాలి. అది దొరికిందయ్యా అంటే స్థలం కూడా దొరుకుతుంది. ప్రభువా నా ప్రార్థన ఆలకించి కనికరం చూపు. మరుసటి రోజు మారుతి సెకండ్ హ్యాండ్ షోరూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏంటో తెలుసా, మీరు నిన్న వచ్చి చూసినటువంటి గోల్డ్ కలర్ కారు వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదండి, వాళ్ళు ఈరోజు తిరిగి వచ్చారు, అడ్వాన్స్ తీసుకెళ్ళిపోయారు, ఆ కారు మీకోసం సిద్ధంగా ఉంది, వచ్చి పట్టుకెళ్ళండి. ఎప్పుడైతే ఆ కారు అమ్ముడుపోయిన కారు మళ్ళా నా కోసం తిరిగి వచ్చిందో ఆ రోజు నాకు అర్థమైపోయింది, కుదరదు అనుకున్న ఈ స్థలం దేవుడు మళ్ళా తీసుకొచ్చి అనుగ్రహిస్తాడు అని చెప్పి. అదే వారం మళ్ళా ఇదే స్థలానికి నేను వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఫలితంగా ఇదిగో ఇంత అద్భుతమైన స్థలాన్ని మనం కొనుగోలు చేసుకోగలిగాం, మందిరాన్ని నిర్మించగలిగాం. ప్రియ సహోదరి సహోదరులు, మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రాముఖ్యంగా నీ హృదయం ప్రేరేపించినప్పుడు ఏదైనా ఒక సూచన దేవుణ్ణి అడగడము తప్పు కాదు. ఆ రోజు దాసుడు అడుగుతున్నాడు, అయ్యా కొంతమంది అమ్మాయిలు వస్తున్నారు, వారిలో ఏ చిన్నది అయితే ఏమంటున్నాడు, చిత్తగించుము, నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుచుచున్నాను. 14వ వచనము. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదను అని ఏ ఆంటీ చెప్పునో. ఆంటీ అని ఉంది అక్కడ. ఏంటి ఆంటీ ఉందా? అదే చెప్తున్నాను. మీరు వివాహ సమయంలో ప్రార్థన చేయకపోతే అమ్మాయి కాస్త ఆంటీ అవుతుంది, జాగ్రత్త. తండ్రులు తల్లులు, నీ కూతురు కాస్త ఆంటీగా తయారవుతుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు వెతుక్కోవాలి, ఇంతకీ ఎవరండి, ఎవరంటావేమిటయ్యా, అదిగో ఆ అమ్మాయే. ఇక్కడ అమ్మాయి ఎవరు కనపట్లేదండి, అందరూ ఆంటీలాగానే ఉన్నారు అనుకోవాల్సి వస్తుంది. మళ్ళా చెప్తున్నా, మనలో కొంతమంది బిడ్డల్ని కన్నారు, కానీ ఆ బిడ్డలకు పెళ్ళిడు వచ్చినప్పుడు అచ్చట ముచ్చట తీర్చే విషయంలో ఆలస్యం చేస్తున్నారు, అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అది మంచిది కానే కాదు. ప్రభు చూసుకుంటాడు, ప్రభు చేస్తాడు పెళ్ళి అని అంటున్నావు, అది దేవుని వాక్యానుసారం కాదు. దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చింది, వారి జీవితంలో వాళ్ళని చదివించే విషయం కావచ్చు, వారిని పెంచే విషయం కావచ్చు, వాళ్ళని పోషించే విషయం కావచ్చు, వారికి పెళ్లి చేసే విషయం కావచ్చు. బాధ్యత నీదే. అబ్రహాము దేవుడు చూసుకుంటాడని చెప్పేసి కాలు చేతులు ఊపుకుంటూ కూర్చోలా. తన దాసునికి పని పెట్టాడు, తన దాసుని పంపిస్తున్నాడు, వెళ్ళి నా కూతురికి ఓ చక్కని సంబంధాన్ని వెతుకో, అడుగో, వెతుకో, తట్టో. ఒకవైపు అబ్రహాము ప్రార్థన చేశాడు, మరోవైపు దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంటిలో పెళ్ళిడు వచ్చిన కొడుకు కూతురు ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి వారి వివాహం కోసం. నాకు 2 కొడుకులు ఉన్నారు, సాహస్ ప్రిన్స్ అండ్ సుహాస్ ప్రిన్స్. వాళ్ళిద్దరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వారి వివాహాల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను.
అదేంటి బ్రదర్, అప్పుడే వాళ్ళకి వివాహం ఏమిటి, నిన్నగాక మొన్నే పుట్టారు కదా. రైట్. ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే తండ్రిగా అది నా బాధ్యత. ఎక్కడో చోట నా కోడళ్ళు ఉండే ఉంటారు కదా, ఎక్కడో చోట పుట్టి వాళ్ళు పెరుగుతూ ఉండుంటారు కదా. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. నా బిడ్డల భవిష్యత్తు కోసం, వారి పెళ్లి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత తండ్రిగా నాకు ఉంది కదా. నేను ప్రార్థన చేస్తున్నాను. వాక్యానుసారమైన, దేవుని చిత్తానుసారమైన వివాహాలు వారు చేసుకోవాలని, అలాగే ఆత్మీయమైనటువంటి కోడళ్ళు రావాలి అని ఒక తండ్రిగా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అలాగే ప్రార్థన చేయాల్సిందిగా మీ కుమార్తె కొరకు, మీ కుమారుని కొరకు, వారి వివాహం కొరకు తప్పక ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను.